జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమని విడిపించాలన్నమాట. నేను రావాలని చాలా మంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రివిస్తున్న మావయ్యవు కదూ. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్.